ఇప్పుడు జడ్జెస్ లో నవదీప్ గారిని చాలా మంది నెగిటివిటీగా తీసుకుంటున్నారు, తిడుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అవును, కరెక్ట్ తిరుగుతారు. ఎందుకంటే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఊరు నుంచి వచ్చి మహనీయుడు చరిత్ర సృష్టించిన వాళ్ళు ఉన్నారు. అంటే శ్రీజ కన్నందుకు మీరు ఫీల్ అవుతున్నారా? అట్లాని కాదు మేడం. అదైతే తను కొంచెం చాలా అహంకారంగా మాట్లాడుతుండే మేడం, యాటిట్యూడ్ పెడుతున్నట్టు. నవదీప్ గారి జడ్జిమెంట్ అయినా నవదీప్ గారి ప్రవర్తనైనా నాకు నచ్చట్లేదు మేడం. మరి మిగతా ఇద్దరు కూడా రెడ్ ఎందుకు ఇచ్చారు మరి? అది అభిజిత్ గారు రెడ్ చూపెట్టంగానే బిందు మాధవ్ రెడ్ వాళ్ళు కావాలని చేశారు. నా విషయం అయితే కావాలని చేశారు. అంతేముందని మీలో కావాలని చేయడానికి? అంటే నేను ఇంకా ఫేమ్ అవ్వద్దని ఉందేమో వాళ్ళకు కుళ్ళు. మీరు ఫేమ్ అయితే వాళ్ళకి ఏమొస్తుంది? తొక్కేస్తారన్న వాళ్ళని మీరు? వాళ్ళని కూడా తొక్కేస్తా అని. వాళ్ళని కూడా మీరు తొక్కేస్తారు ఖచ్చితంగా. అంటే ఆ జడ్జెస్ రూపంలో మీరు వెళ్ళిపోతారన్న నెక్స్ట్? అవును మేడం. బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే విన్నర్ అవ్వడమే కాకుండా మా జడ్జెస్ పోస్ట్ కూడా ఆక్రమిస్తాడని. అంత మిమ్మల్ని తొక్కేసే వాళ్ళు అయితే అంత పొగడారు కదా మీకు స్టార్టింగ్ లో. సిద్దిపేట మోడల్ అంటారు రా బాబు, ఇతను ఒక సెలబ్రిటీ రా బాబు అన్న పర్సన్స్ మిమ్మల్ని ఎందుకు అలా రెడ్ కార్డు ఇచ్చారు? మీరు నిరూపించుకోలేదేమో. అంటే మరి బహుశా మీరు అన్నట్టు చూస్తే వాళ్ళకు కావాల్సినవి నేను ఇవ్వలేదేమో మరి. అంటే వాళ్ళకి ఏం కావాలనుకుంటారో అది నేను చూపెట్టలేదు. కానీ సిద్దిపేట మోడల్ అంటే యూనిక్ అని వాళ్ళకి చెప్పిన, అన్నీ చెప్పిన. ఇక వాళ్ళు నచ్చినవి వాళ్ళకి కావాల్సినవి నాలో లేవేమో. అంటే చాలా మందికి ఆ అగ్ని పరీక్ష వరకు కూడా వెళ్ళే ఛాన్స్ అంటూ రాలేదు, బట్ మీకు వచ్చింది. అయినా మీరు యూటిలైజ్ చేసుకోలేదేమో అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడి వరకు వెళ్ళి కూడా జగడమే అనుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు ఏదో మీరు ఫ్యామిలీ గురించి ఏదో ఎమోషనల్లీ చెప్పుకొని మీరు కన్విన్స్ చేసుకోవాలి కదా. అవును మేడం. అంటే మీరు అన్నట్టు కొందరు అట్లా కూడా వినియోగించుకోలేదు, అక్కడ దాకా డిసప్పాయింట్ చేసిన అని అనుకున్నా. కానీ అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు మామూలుగా నేను నా సింపతి చెప్పినా మేడం, ఇట్లా కొమ్మరి చెరువు కాడ పనిచేసిన, మాది ఆర్థిక పరిస్థితులు బాగాలేనందువల్ల అనేది సింపతి ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ చేసిన. ఐ వుడ్ లైక్ టు ఎంటర్టైన్ అనేది, ఎంటర్టైన్మెంట్ ఇస్తా అనేది కూడా క్యారీ ఫార్వర్డ్ చేసిన. రెండు ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ క్యారీ ఫార్వర్డ్ చేసిన. కానీ ఒక ఫైర్ అనేది నేను అంటే వాళ్ళకి రివర్స్ మాట్లాడి ఆర్గ్యుమెంట్ చేసే విషయంలో నేను చేయలేదేమో అని అనిపించింది మేడం. సో బిగ్ బాస్ లోకి ఇప్పుడు టాప్ 13 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు వరకు మనం చూసుకునే ఎపిసోడ్స్ అయితే వీళ్ళలో ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు మీరు హౌస్ లోకి? శ్రీజ వెళ్తుందేమో అనిపిస్తుంది. మీ క్రష్ కాబట్టి వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే నా క్రష్ బయటే ఉండాలనుకుంటున్నారా? వెళ్ళాలని అనుకుంటున్నా, వెళ్ళాలని అనుకుంటున్నా. వెళ్తే నేను సపోర్ట్ కూడా చేస్తా అని నేను ఆల్రెడీ చెప్పాను తనకు. వెళ్ళాలని అనుకుంటా. శ్రీజ మీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిందా? చేయలే, సరదాగా ఫన్ గా తీసుకుంది. ఓకే, ఇంకెవరు వెళ్తారు అనుకుంటున్నారు? ఇంకా మాస్క్ మ్యాన్ కూడా కొంచెం ఆయన నేచర్ క్యారెక్టర్ వేరేలాగా ఉంది కాబట్టి తను కూడా వెళ్తాడేమో అనిపిస్తుంది. మాస్క్ మ్యాన్ రియల్ పర్సన్ ఏనా నిజంగా? మీరు చూసారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. మాతో ఎక్కువ మాట్లాడలేదు, తను మాస్కే పెట్టుకుండు. అసలు ఎవరితోనే ఆయన అందరన్నా మామూలుగా హాయ్ మీరెక్కడ మీరు ఎవరు అని మాట్లాడుకున్నాం. కానీ తను మాస్కే పెట్టుకుంటే ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలే అనుకుంటా. అవలే. ఇంకా అయితే అనుషరత్నం కూడా ఉంటదేమో అనిపిస్తుంది. కల్కి గారు వెళ్తారు అనుకుంటున్నారు? అనుకుంటున్నా మేడం. మోస్ట్ ప్రాబబ్లీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఓకే, మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? తెలుగు, హిందీ తోడా ఇంగ్లీష్ ఓకే. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో కొంచెం మాకు ఇంట్రో ఇవ్వండి. Hi, this is Siddipet Model. Do watch my videos and please do support. Siddipet Model is unique style. Siddipet Model, it's a brand. Siddipet Model content is full of fun and entertainment. Hopefully you will enjoy this content. Please do watch and support. And I'm trying for wildcard entry. Hopefully, if there is any chance, please do support, like, share and comment Siddipet Model. ఇదే ఇంకొంచెం ఫాస్ట్ చెప్పండి. Siddipet Model, it's a brand. Siddipet Model is a unique style. ఎక్కడ దొరుకుద్ది బ్రాండ్? దొరకడంటే వీడియోస్ చేస్తా మేడం, బ్రాండ్ దొరకడం అని కాదు. మరి బ్రాండ్ అని ఎందుకు చెప్పుకుంటున్నారు మీరు? అంటే యూనిక్ స్టైల్ ఉంటుంది ఒక బ్రాండ్ లాగా అని నేను చెప్తాను. మీరు ఆ యూనిక్నెస్ ఏంటి చెప్పండి. స్టైల్, డైలాగ్స్ చెప్పడం కానీ, ఎందుకంటే ఐఎమ్ గుడ్ ఎట్ డెలివరింగ్. అతను షర్ట్ వేసుకున్నారు, మీరు ప్యాంట్ వేసుకున్నారు, సేమ్ ఉన్నారు. మీలో ఏం యూనిక్నెస్ ఉంది? యూనిక్నెస్ లేదు అంటే ఆ డైలాగులు చెప్పడం మేడం. అంటే డైలాగులు సినిమాల్లో కూడా హీరోలు చెప్తున్నారు, విలన్లు చెప్తున్నారు, ఇప్పుడు టిక్ టాక్లో, ఇన్స్టాగ్రామ్ లో పిల్లలు కూడా చెప్తున్నారు. మీలో ఆ యూనిక్నెస్ ఏముంది? అంటే మోడల్ సిద్దిపేట మోడల్, హడల్ అని డాన్స్ చేయడం, ఇట్లా ఫన్ మేడం, అంతే. ఫన్ అంతేగాని మోడల్ కాదు.
బ్రాండ్ కూడా కాదు, అంటే నాకు నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలి కదా. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాను, అందుకే తీసుకోలేదు. అవును మేడం, బహుశా అది కూడా కారణం కావచ్చు. మరి ఎందుకు అక్కడి వరకు వెళ్ళి కూడా ఎందుకు యూటిలైజ్ చేసుకోలేదు? మీరు గాని మన మినిమం డిగ్రీ ఉండాలి అంటారు, అతను కూడా చాలా వరకు ధర్నాలు చేసి అంత దూరం వెళ్ళారు, స్టేజ్ మైండ్ తను ప్రాధాయపడ్డారు, అయినా సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకు మీరు నిరూపించుకోలేకపోయారు? కామనర్స్ కి ఛాన్స్ మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే మనకి లేదు, అయినా సరే ఎందుకు మీరు నిరూపించుకోలేకపోయారు? అంటే వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏముందని అక్కడ? నిరూపించుకోవడం అంటే నేనైతే నా విషయంలో అయితే నేను నిరూపించుకోవడానికి ప్రయత్నించిన మేడం, కానీ ఆ రిజెక్షన్ అనేది నాకు అనిపిస్తుంది మేడం. బహుశా మీరు అన్నట్టు అంటే నేను నిరూపించుకోలేక బెస్ట్ ఇవ్వలేదేమో, యూనిక్గా డిఫరెంట్గా ఏదైనా చేస్తేనే వాళ్ళకి ఆకట్టుకోగలుగుతామేమో, కాబట్టి వాళ్ళను ఆకట్టుకునే విషయంలో నేను ఏమన్నా చేయలేదేమో అని మీరు అనుకుంటారు, కొందరు అనుకుంటారు, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. నాకైతే నేను టు బి హానెస్ట్ చెప్తున్నా, జడ్జిమెంటే అన్ఫేర్ అనిపించింది మేడం. మీరు యూనిక్ అన్నారు, ఒక మోడల్ అన్నారు, ఒక బ్రాండ్ అన్నారు. సో దివ్య నిఖిత కానీ మాస్ మ్యాన్ కానీ యూనిక్గా దివ్య నిఖిత నైటీలో రావడం జరిగింది, మాస్ మ్యాన్ మాస్ పెట్టుకొని రావడం జరిగింది. మరి మీరెందుకు యూనిక్గా ఏదో ఒకటి లుంగియో ఏదో కట్టుకొని వెళ్ళలేదు? అవును మేడం, కరెక్టే అది కూడా. కానీ హార్పిక్ టాయిలెట్స్ క్లీన్ చేసే డ్రెస్ అది, నువ్వు బాత్రూమ్లు కడుగుతావా? అసలు సడన్ గా డ్రెస్ 2 నెలల జీతం సేవింగ్ చేసుకుని కొనుక్కున్నా. అవును మేడం, అసలు కామెంట్లలో ఘోరంగా వస్తున్నాయి. అసలు ఆ సడన్ గా కలర్ ఎందుకు నిన్న అట్లా డెసిషన్ తీసుకొని కొన్నానేమో, కానీ ఇప్పుడు మంచిగా కష్టపడి కొన్ని డబ్బులు సేవింగ్ చేసుకొని మంచి మంచి కలర్స్ నా కలర్కి సెట్ అయ్యేటి తీసుకుంటా. కానీ అది హార్పిక్ బ్లూ అది అసలు నాకు మైనస్ పాయింట్ అయింది. అందరు అదే కామెంట్లు చేస్తారు, హార్పిక్ బ్లూ సూట్ బాగుంది, ఎక్కడ కొన్నావు, హార్పిక్ బ్లూ, టాయిలెట్స్ క్లీన్ చేస్తున్నావా, ఇవే పెడతారు మేడం కామెంట్లు. అయితే అది అనవసరంగా ఎందుకన్నా కలర్ సెలెక్ట్ చేసుకున్నా అని ఇప్పుడు బాధపడుతున్నా. ఓకే, ఈ మధ్యన ఏదో సాంగ్ ప్రోమో రిలీజ్ చేసినట్టున్నారు మీది. అవును మేడం. సో అసలు మీకెవరండి ఛాన్స్ ఇచ్చింది సాంగ్ కి? అవును మేడం, అయితే సిద్దిపేట మోడల్ సాంగ్ చేయాలని అసలు ఎప్పటి నుంచో అనుకున్నా. నా ఈ అందానికి, నా కటౌట్కు ఎవరు కూడా ప్రొడ్యూసర్స్ ముందుకు రాలేదు. ఒక నిమిషం, అందం ఎక్కడుంది? ఉంది కదా మేడం, నేను నవ్వుతే మహేష్ బాబు లాగుంటా. మీరా? అబ్బా, మహేష్ బాబు సూసైడ్ చేసుకుంటారండి. సారీ, అవును మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయన కామెంట్లలో. మహేష్ బాబు సార్ నా ఫేవరెట్ హీరో, కాకపోతే నేను అందంగా ఉంటా. మహేష్ బాబు గారు మీ ఫేవరెట్, అదేమో మహేష్ బాబు గారు మీ ఫేవరెట్ అంటారేమో అనుకున్నా. కాదు మేడం, కాకపోతే నేను అందంగా ఉన్నా అని నాకు కొంచెం ఓవర్గా ఫీల్ అయితే. సారీ మేడం, నా అందానికి నేను అందంగా ఉన్నా అని మిమ్మల్ని డామినేట్ చేస్తే మీరు నన్ను డామినేట్ చేస్తున్నారు. సారీ మేడం, అందం విషయంలో మిమ్మల్ని డామినేట్ చేస్తే, ఎందుకంటే నాకు చాలా ఓవర్గా ఫీల్ అవుతా. నేను అందగాన్ని అన్నట్టు సిద్దిపేట మోడల్ అంటే నేను మోడల్ అని ఫీల్ అవుతా. ఇంకోటి ఏంటంటే మేడం, సాంగ్ విషయంలో శ్రీకాంత్ అన్న, సాయి ప్రసాద్ అన్న ప్రొడ్యూస్ చేసిర్రు. ఫోక్ లెజెండ్ క్లెమెంట్ అన్న మన బాయదారి మైసమ్మో ఒరిజినల్ మోడల్ సాంగ్ కూడా అన్ననే వాడిండు, క్లెమెంట్ అన్ననే రాసిండు, పాడిండు. ప్రోమోని అయితే రిలీజ్ చేసినాం, చాలా మంది ఆదరిస్తారు. ఫుల్ సాంగ్ కూడా వస్తుంది. ఫుల్ సాంగ్ అంటే మీరు ఫుల్ సాంగ్ విన్నట్లయితే విని ఎంజాయ్ చేయడమే కాదు, అందరు కూడా డాన్స్ కూడా చేస్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.